మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు నగరంలో శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారిని విశేషంగా అలంకరించి శివరాత్రి అయిన మరుసటి రోజు శ్మశాన కొల్ల అనే పేరుతో మయాన సేవను నిర్వహించడం బెస్త కులస్తుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 151 సంవత్సరాలుగా నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా అమ్మవారిని గ్రామ సరిహద్దుల్లో ఉన్న నీవా నదికి ఊరేగింపుగా ఆలయం నుంచి ఉగ్రరూపంతో వచ్చిన అమ్మవారు నీవా నదిలో దక్ష సంహారం చేసిన అనంతరం అమ్మవారిని శాంతింపజేసి అనంతరం నగరంలో పర్యటించడం ఆనవాయితీగా నిర్వహిస్తున్న పండగ. ఈ కార్యక్రమం పూర్తిగా బెస్త కులస్తులచే నిర్వహించడం ఎంతో ఆనందించదగిన విషయమని నిర్వాహకులు కెఎం కుమార్, అర్చకులు కుమార్ తెలిపారు. ఓం శ్రీ మహాకాళి మహాశక్తి ఆది పరాశక్తి తల్లి అంకాల పరమేశ్వరి తల్లి ఆశీర్వాదం. శ్రీ మహాశివరాత్రి సందర్భంగా మయాన సేవ అనే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మా శ్మశాన పక్కలో ఏట్లో నీవా నది ఒడ్డున 151వ సంవత్సరము జరుపబడుతున్నది. ఇది పూర్తిగా బెస్త కులస్తుల వారిచే జరుపుచున్నాము. ఇది భక్తులందరూ కూడా అనేక అశేష జనాలతో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అమ్మవారు గుళ్ళ నుండి బయట వచ్చేటప్పుడు ఉగ్ర రూపంతో బయలుదేరి వస్తారు. అమ్మవారిని శాంతింపజేసిన తర్వాత దక్ష సంహారం అయిన తర్వాత అమ్మవారు చిరునవ్వుతో వీధులు ఉండగా అమ్మవారు ఊరేగింపజేయడం జరుగుతుంది.